నాకు తెలియకుండా నా ఫ్రెండ్ ఇంట్లోనే పని మాట్లాడుకుంటావా? ఇంత కథ నడిపిస్తావా? జాయిన్ అయ్యే టైంలో ఏమో మీ ఇల్లు ఒక్కటే మేడం ఇంకే ఇల్లు మాట్లాడుకోను అంటావు. జాయిన్ అయిన తర్వాతేమో ఇలా నాకు తెలియకుండా ఇలాంటి పనులన్నీ చేయడం. ఛ! అబ్బా! దొరికిపోయానే. మేడం ఎదురింట్లో వంట పని కొత్తగా మాట్లాడుకున్నా మేడం. 10,000 ఇస్తా అన్నారు. మీకు ఇద్దాం అనుకుంటున్నా గానీ అస్సలు కుదరట్లేదు. నేను కిందున్నప్పుడు మీరు పైనుంటుర్రు, మేము పైనున్నప్పుడు కిందుంటుర్రు. అస్సలు కుదరట్లేదు మేడం. ఏమనుకోకండి ఒక్క నెల కోసమే. ఒక్క నిమిషం సావిత్రి. ఏంటి కార్తీ ఏదో అన్నావు? వంట? ఎదురింట్లో వంట మాట్లాడుకున్నావా? ఏదో విన్నాను క్లారిటీ లేదు నాకు. సావిత్రితోటా ఇంతసేపు ఫోను మాట్లాడింది మీరు? అవును. జస్ట్ మన ఇంటి వాకిలే అని జెప్పింది. చాలా వాకిళ్ళు కడుగుతుందని దెలిసింది. పైగా నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇళ్ళలోకే ఎళ్లి రోజు పొద్దున్నే వాకిళ్ళు కడిగి మన ఇంటికేమో లేట్‌గా వస్తుందని కోప్పడుతున్నాను. ఇంతకీ నువ్వెందుకు రియాక్ట్ అయ్యావు? అబ్బే! ఏం లేదు మేడం. ఎదురింట్లో నిన్న న్యూ ఇయర్ గదా! కౌసు కూరలు వండుకుర్రు. మంచి సువాసనలొచ్చినాయి. అదే చెప్తున్నా మేడం. అంతే అంతే. ఓస్ అంతేనా? నాకేంటో ఏదోలా అనిపిచ్చింది నాకు. కంగారొచ్చింది కొద్దిసేపటికి. అవునవును కార్తీ మంచి వాసనలొచ్చినియి. ఎదురిల్లేనా ఏంటి? మనం గూడా వండుకుందాం ఇవాళ. ఏమంటావు?